ఇస్తానులేండి అన్నా. ఓ పావు కేజీ కేకు కేజీలో కనిపించేలాగా క్రీమ్ వేసి ఇయ్యవా? ఇదేం బేరం రా బాబు, పావు కేజీ కేక్ ని కేజీలా కనిపించేలా క్రీమ్ వేసి ఇయ్యాలా? అలా అవ్వదు. మా ఫ్రెండ్ గారి బర్త్డే అన్న, మరీ పావు కేజీ కేక్ అంటే దరిద్రంగా ఉంటుందన్న. కేజీ కేక్ కొనేంత డబ్బులు లేవు, అడుక్కునే వాడికంటే అధ్వానమైన స్థితిలో ఉన్నామన్నా. కొంచెం అర్థం చేసుకో అన్న, ఇంతకు మించి అడగలేము. సరే సరే, ఎలాంటి కేక్ కావాలి? పావు కేజీ కేక్ మధ్యలో పెట్టి ఇలా క్రీమ్ వేసి ఇచ్చేయన్న. చీ, అదేం కేక్ అలా ఉంది? వాడి వాళ్ళకమే అదోలా ఉంటుందన్న, అందుకే ఈ కేక్ సెలెక్ట్ చేసిన. సరే సర్లే, 2 నిమిషాలు కూర్చో ఇస్తాను. రారా సురేష్, వచ్చేసావా? విష్ హ్యాపీ బర్త్డే రా సురేష్. మామా థ్యాంక్స్ రా మామా. సరే గాని కేక్ కట్ చేయి. ఏంట్రా ఇది ఇలా ఉంది, ఎవడ ఎరిగినట్టు? ఇదే ఫ్యాషన్ రా మామ, కట్ చేయి. ఏంట్రా ఈ కేక్? నీట్ గా ఫోటో దిగి వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుందాం అనుకున్నాను. ఇది పెట్టుకోరా మామ, వైరల్ అయిపోద్ది. ఇది ఎలా పెట్టుకోవాలరా బాబు? సర్లే గాని మనకి ఇంకా బోలెడు పనులు ఉన్నాయి, ముందు కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే రా సురేష్. మోహన్ కొట్టకంట పింపుల్స్ వచ్చేస్తాయి. మొహాన్ని కొట్టకపోతే ఎలా రా, కేక్ ఫీల్ అవ్వదు.